వీళ్ళ పదవి కాలం కేవలం 30 రోజులు మాత్రమే. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకున్నప్పుడు ఆ స్కూళ్ళల్లో ప్రతి సంవత్సరం ఒకసారి సెల్ఫ్ గవర్నమెంట్ డే అని వస్తుంది. ఉపాధ్యాయుల దినోత్సవం అంటారు ఒక్కొక్క ఏడాది, సుపరిపాలన దినోత్సవం అని అంటారు. ఆ రోజు ఆ స్కూల్లో ఉన్నోళ్ళు ఒకళ్ళు కలెక్టర్గా, ఒకళ్ళు ముఖ్యమంత్రిగా, ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రిగా, వివిధ మంత్రులుగా, వివిధ ఉపాధ్యాయులుగా ఆ రోజు వారి యొక్క పాత్రను పోషిస్తారు. ఈ రోజు కూడా వీళ్ళు ఒక స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే రోజు వచ్చినటువంటి ఆఫీసర్స్ ఏ విధంగా ఉండరో ఆ విధంగానే ఉండబోతున్నారు. వీళ్ళు కేవలం తాత్కాలిక అడొక ఆఫీసర్స్ మాత్రమే. ఇది రాసి పెట్టుకోండి. ఆ రోజు 29 జీవో గురించి మొదట నేను మాట్లాడినప్పుడు ఎగ్జామ్ అయిపోగానే, ప్రిలిమ్స్ అయిపోగానే వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు, ప్రిలిమ్స్ అయిపోగానే మీరు నియామక పత్రాలు ఇచ్చినట్టు ఒక్కొక్కైనా బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మీరు నోరును జర అదుపులో పెట్టుకోండి, ఇల్లు అవకతవకలు ఉన్నాయని చెప్పినప్పుడు చాలా మంది అవహేళన చేసి మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు చూసిర్రు, అక్కడి నుంచి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఏ విధంగా జరిగిందో. ఇవాళ న్యాయస్థానం కూడా మీరు లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు ఒక సింగిల్ బెంచ్ లో మేము లేవనెత్తిన అంశాలతోటి పరీక్షను మరొక్కసారి నిర్వహించాలా, లేకుంటే మీరు రీఎవాల్యుయేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది మీరు అనుకుంటుండొచ్చు, ఎవరు లేరు, ఇప్పుడు కొంతమంది ఉంటారు, పిరికెడ్ మందే ఉంటారని. అక్టోబర్ 15 వరకు ఈ ఏదైతే విచారణ ప్రారంభమవుతుందో ఆ రోజుకు ఈ గ్రూప్ 1 ఉద్యమం అనేటటువంటిది మరొక నేపాల్ ఉద్యమంగా మారబోతుంది. మీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ జడ్జిమెంట్ మీద విచారణ అందరూ ఒకటి విచారించుకోకుండా, ఒక్కొక్కరు చర్చించుకోకుండా మీరు చేసినటువంటి డ్రామాలు, నాటకాలు, నాటకీయత మొత్తం రోజు రోజుకు ఈ 14 రోజులలో బట్ట బయలవుతుంది. వినాయక చవితి 11 రోజులకు నిమజ్జనం ఏ విధంగా జరుగుతుందో, దేవి నవరాత్రోత్సవాలు 9 రోజులకు ఏ విధంగా ముగుస్తుందో ఆ విధంగా 14వ తారీఖు వరకు మీరు ఈ జడ్జిమెంట్ వచ్చినట్టు అప్పటి నుంచి 19వ తారీఖు నుంచి రోజుకు చేసినటువంటి నాటకాలు మొత్తం బయటపడతాయి, బట్ట బయలైతాయి. మీ బట్టలు ఓడగొడతామని కూడా చెప్తున్నాం. ఖబర్దార్, మీరు ఇందులో మేము లేవనెత్తినటువంటి అంశాల మీద మాట్లాడకుండా ప్రెస్ మీటులలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎవరి మీదైనా మీరు పర్సనల్ అటాక్ చేసినా, పర్సనల్ గా మాట్లాడినా ఖబర్దార్ అని చెప్తున్నాం. ఒక్కొక్కరి విషయాలు మాకు కూడా తెలుసు. మీ ఎవరికైనా వ్యక్తిగతంగా ఉంటాయి, వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు. ఇంకొకటి, మీరు లేవనెత్తే అంశాలు వ్యక్తిగతాలు ఏమున్నాయా, ఏం తప్పులు చేసినామని మాట్లాడుతున్నారు. మేమేం తప్పులు చేయలేదు, మీ లెక్క తప్పులు చేయలేదు, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఈ విషయాన్ని మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 14 రోజులలో దీని గురించి మాట్లాడేటటువంటి వాళ్ళను డిమోరల్ చేయడానికి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది, నరం లేని నాలుక ఏదంటే అది మాట్లాడుతుందని మీరు మాట్లాడతారు. కాబట్టి ముందుగా మీకు హెచ్చరిస్తూ మాట్లాడేటోళ్ళు మీరు అధైర్యపడొద్దని చెప్తూ ఇది గుర్తు చేస్తున్నాం. ఇక అస్సలు విషయంలోకి ఇప్పుడు దిగుతున్నాం. అస్సలు విషయం ఏంటంటే, వీరు ఇప్పుడు ఇచ్చినటువంటి నియామకాలలో గ్రూప్ 1లో 18 మంది అధికంగా వచ్చిరని చెప్పినాం. అధికంగా వచ్చిరని చెప్తే మీరు వాటికి వివరణ ఇవ్వకుండా ఈ 18 మంది వచ్చిరని మీరు అంటున్నారు. మీ దగ్గర ఎక్కడి ఆధారాలు అన్నారు. మేము ఆధారాలను మీకు చూపించినాము. మీరు ఇచ్చిన అటెండెన్స్ షీట్ల ద్వారా చూపిస్తే మీరేమన్నారు, మీవి తాత్కాలికమే, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం, బయోమెట్రిక్ అమ్మాయి ఓఎంఆర్లను స్కాన్ చేసేంత వరకు వచ్చేది అన్నారు. మరి ఆ రోజు గ్రూప్ 1 2.0లో కూడా ఫస్ట్ అటెండెన్స్ కు స్కాన్ చేసినాక వచ్చింది, దానికి తేడా వచ్చింది. మరి ఆ రోజు సిక్కు లచ్చ లేకుండా ఈ కాంగ్రెస్ అడ్వకేట్లు తిరిగి రద్దు చేసిరా చెప్పండి. ఈ రోజు కూడా స్కాన్ చేసినాకనే కదా ఎక్కువ వచ్చింది. ఈ రోజు టెంటేటివ్ అని చెప్పేసి ఈ రోజు ఏదైతే ఓఎంఆర్లు స్కాన్ చేస్తారో ఓఎంఆర్లు స్కాన్ చేసిందే ప్రమాణికం అన్నప్పుడు ఆ రోజు తిరిగిన నర్సింగ్ నీకు సిక్కు లచ్చ ఉంటే నర్సింగ్ గారు మీరు రాండి, మీరు ఇప్పుడు రాండి, నిరుద్యోగుల పక్షాన కొట్లాడండి. ఈ నర్సింగ్ ఎక్కడ పన్నాడు, ఈ బల్మూర్ వెంకట్ ఎక్కడ పన్నాడు. ఈ 18 మందిని తేల్చకుండా ఉండడానికే మీరు డబల్ హాల్ టికెట్స్ ఇచ్చిర్రు. మీరు అన్నారు డబల్ హాల్ టికెట్స్ ఇచ్చినాక ఎలాంటి అవకతవకలు జరగలేదు, దీనివల్ల భారీగా పేపర్లు లీక్ అయినాయా, భారీగా
ఒకళ్ళొకళ్ళు చూసుకొని రాసిర్రా? మాస్ కాపింగ్ జరిగిందా అంటున్నారు కదా. మీరు డబుల్ హాల్ టికెట్స్ ఇచ్చిర్రు. మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలిచినప్పుడు ఎవరి వాడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇది, మెయిన్స్ దీని మీద రాసిందని చూపించిర్రా? చూపించలే. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ లో కూడా వాటిల్లో కూడా ఎక్కడ డబుల్ హాల్ టికెట్ అనేది ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఎక్కడ మీరు మెన్షన్ చేయనప్పుడు 18 మందిని ఎక్కడ దాసిర్రు అని అడుగుతున్నాం. 18 మందిని ఎక్కడ దాసిర్రు అంటే మాస్ కాపింగ్ జరగలేదంటున్నారు. మీకు మాట్లాడటానికి సిగ్గు వచ్చా ఏదన్నా ఉంటే చెప్పండి. ఆ రోజు ఏంది కొంగులలో చిట్టీలు వచ్చినాయి, మాస్ కాపింగ్ జరిగిందని మీరే కదా, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా ఆ రోజు మాస్ కాపింగ్ జరిగిందని వెబ్ నోట్ ఇచ్చింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు 18 మందిని బయటికి పెట్టలేకపోయింది? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవ్వలేకపోయింది? ఈ రోజు ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇవ్వలేకపోయింది. ఇది పెద్దది. 18 మంది ఎట్లొచ్చిర్రు? మీకు తమ్ముంటే 18 మందితోటి ప్రెస్ మీట్ పెట్టండి. ఇవాళ మేము అందరం బీదోళ్ళం కదా, వచ్చిన వాళ్ళందరినీ మేము కొన్నారని మేము అన్నమా? మీరందరు బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని మీరు తీసుకొచ్చి చెప్తున్నారు. ఇంతమంది బీద పిల్లలం కాదా? వచ్చిన వాళ్ళందరినీ మీరు అన్ని అమ్ముకున్నారా? మరి చెప్పండి. మీరు అన్ని అమ్ముకున్నా మేము కొంతమందిని బీదోళ్ళని తీసుకొచ్చి చూపిస్తున్నాం అని మీరు అట్టనే ఒప్పుకోండి. ఏంటి పబ్లిక్ సర్వీస్ కమిషనా, లేకుంటే ఇది పుట్టాల డబ్బానా, లేకుంటే చాయ్ కొట్ట కిల్లి డబ్బానా? ఆ రోజు జీరాక్స్ అంటారని ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మీరు స్టిక్కర్లు వేసిర్రే. ఈ రోజు 18 మంది ఎక్కడొచ్చారని మీరు కోర్టులో చెప్పలేదు, సింగిల్ బెంచ్ కు చెప్పలేదు. ఈ రోజు డివిజనల్ బెంచ్ లో కూడా పూర్తి విచారణ జరగలేదు. న్యాయ వ్యవస్థ అంటున్నది. ఈ రోజు ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది పెద్ద పెద్ద పదాలు. ఈ పదాల వెనక డేటా ఉండాలంటున్నారు. ఈ పదాల వెనక డేటాను ప్రొడ్యూస్ చేయాలంటే ఈ రోజు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకే లేదని మేము అడుగుతున్నాం. వాళ్ళు డేటా ఇవ్వవలసినటువంటి వాళ్ళు డేటాను మనిషి వాళ్ళ జోబులలో పెట్టుకుంటుంటే ఇవాళ మేము ఎట్లా ఇవ్వాలి? అందుకే మేము అంటున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయాలి. గ్రూప్ 1 పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేసి చేయండి. సింగిల్ బెంచ్ ఏమన్నది? ఎవాల్యుయేషన్ చేయమన్నది, లేదంటే రీమెయిన్స్ పెట్టమన్నది. ఎవాల్యుయేషన్ చేస్తే మీకేం గొప్ప అయింది అంటున్నాం. వచ్చిన వాళ్ళు మేము జెన్యున్ గా చదువుకున్నామని అంటున్నారు కదా. జెన్యున్ గా చదువుకున్నారు, చదువుకోలేదని మీ మీద మేము అలిగేషన్ చేయలే. ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించినాం. తప్పులను ఎత్తి చూపిస్తే మీరెందుకు వచ్చారు? ఈ రోజు ఇంకొక అలిగేషన్ బరాబర్ చెప్తున్నాం. ఇవాళ 6th ర్యాంకర్ అనేటాడు జల్పంతో రాసిండు. దమ్ముంటే నా మీద డిఫమేషన్ ఏమనండి. ఈ పేపర్లను ఏ టెస్ట్ కంటే, ఏ ల్యాబ్ కంటే ఇవాళ పెన్నులో ఇంకును ప్రొడ్యూస్ చేసే ప్రతి కంపెనీకి ఆ పేపర్ను పంపుదాం. అయ్యన్న టెక్నాలజీని తీసుకొస్తాం. మేము హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తాం. వాళ్ళు జెల్ పెన్ తో ఎందుకు రాసిర్రు? మీరు అంటారు జెల్ పెన్ తో రాసిర్రంటే ఒక్కొక్క ఆయన అంటాడు జెల్ పెన్ అనేటటువంటి ఒక నిబంధనను వాళ్ళు ఉల్లంఘిస్తే మాస్ కాపింగ్ జరిగిందా అంటారు, లేకుంటే భారీగా ఇళ్ళ అక్రమాలు జరిగినాయి అంటారు. ఇలా 30-40 మంది వచ్చిరండి. ఇలా జెల్ పెన్ నిబంధన ఎందుకు పెట్టుకున్నారు? మీరు తీట బట్టి జెల్ పెన్ తో రాయలేదా? మీరు తీట బట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జెల్ పెన్ నిబంధన పెట్టుకుందా? మాకు తీట ఉందా, మీకు తీట ఉందా? పేరెంట్స్ ఒక ఆయన అంటాడు వాళ్ళు జెల్ పెన్ తో రాస్తే మీకేం పప్పైంది, మీరు రాయకపోయారు అంటారు. ఇలా జెల్ పెన్ అనే దానికి ఇంకొక దానికి ఎంత తేడా ఉంటది? క్యారం బోర్డ్ లో ఫోటో వేయకుండా స్టైగర్ ను కొడితే పోతుందా చెప్పండి? ఫోటో వేసి క్యారం బోర్డ్ ఆడుతుంటే స్మూత్ గా పోతుంది. బండిలో చైన్ కు ఒక గ్రీస్ వేస్తే బండి ఎంత స్మూత్ గా పోతుంది. అదే విధంగా జెల్ పెన్ తో రాస్తే అంత స్మూత్ గా పోతుంది, టైం కలిసి వస్తుంది. ఈ జెల్ పెన్ కేసును ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చినటువంటి లక్షలు తీసుకున్న అడ్వకేట్ ఆ రోజు ఎందుకు ట్యాగ్ కానియలేదని అడుగుతున్నాం. ఎందుకు ట్యాగ్ కానియారు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల పక్షాన నిలిచే ప్రభుత్వం. ఆ రోజు జెల్ పెన్ కేసును ట్యాగ్ అయితే ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ లోనే జెల్ పెన్ గురించి వచ్చేది కదా. ఈ రోజు చాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాలు పెట్టినట్టు ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ వేసి తెలంగాణలోకి పంచాలు పెట్టినట్టు ఈ రోజు ఈ విధంగా జెల్ పెన్ నిబంధనను విచారించకుండా ట్యాగ్ చేసి బెంచ్ను మారినాక ఇంకొక బెంచ్కి ఎందుకు పోనిచ్చిర్రు? ఆ రోజు దాదాపు 100 గంటల వరకు ఉన్నటువంటి ఒక సింగిల్ బెంచ్
న్యాయస్థానం ముంగట జైలుపైన విచారణకు రాకుండా, ఒక సంపూర్ణమైన జడ్జిమెంట్ రాకుండా, సంపూర్ణమైనటువంటి అలిగేషన్స్ పైన సంపూర్ణమైనటువంటి విచారణ జరగకుండా అడ్డుకున్నది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదా అని